మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ నేషనల్ పార్క్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ అలియాస్ గౌతమ్ చనిపోయారు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు సుధాకర్ అసలు పేరు 10th లక్ష్మీ నరసింహం. ఆయనపై ₹1 కోటి రివార్డు ఉంది. బీజాపూర్ నేషనల్ పార్క్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ అలియాస్ గౌతమ్ చనిపోయారు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న సుధాకర్ మీద ₹1 కోటి రివార్డు కూడా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఎన్కౌంటర్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. ఎన్ని గంటలకు జరిగింది? సుధాకర్ చనిపోయినట్టుగా ఎన్ని గంటలకి అధికారికంగా ప్రకటించారు? నారాయణపూర్ జిల్లా బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో అయితే ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఇప్పటికి 2 మావోయిస్టులు మృతి చెందినట్టుగా పోలీస్ వర్గాల నుంచి ఐజీ నుంచి సమాచారం ఉంది. అయితే ఇందులో అగ్రనేత మావోయిస్టు కేంద్ర సెంట్రల్ కమిటీ మెంబర్ లక్ష్మీ నరసింహ అలియాస్ గౌతమ్ అలియాస్ సుధాకర్ మృతి చెందినట్లుగా పోలీసులు అయితే ధృవీకరించారు. ఇతని మీద దాదాపుగా ₹1 కోటి రివార్డు ఉన్నట్లుగా కూడా పోలీసులు ధృవీకరించడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ సమావేశమైనట్లు ఇంటెలిజెన్సీ సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ అయితే ఉదయం నుంచి కొనసాగుతుంది. ఇప్పటివరకు 2 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే మావోయిస్టు హిట్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేత హిద్మా టార్గెట్గానే అతన్ని లక్ష్యంగా చేసుకొని సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఆయన మళ్ళీ త్రుటిలో తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా సెర్చ్ ఆపరేషను ఎదురు కాల్పులు ఇరు వర్గాల మధ్య కూడా హోరాహోరీగా భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ 2 మృతదేహాల్లో ఒకరిని అతని గుర్తించారు. ఇతను దాదాపుగా 40 సంవత్సరాలుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. ఇటీవల కానీ గత 40 సంవత్సరాలలో పోలీసుల మీద కానీ సిఆర్పిఎఫ్ జవాన్ల మీద కానీ జరిపినటువంటి దాడుల్లో హత్య చేయడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించే వ్యూహకర్తగా ఇతని పేరుంది. ఇతను స్వస్థలం ఏపీలోని చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం. అక్కడి నుంచి కూడా ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మరికొంత సెంట్రల్ కమిటీ సీసీ మెంబర్స్ కూడా ఇక్కడ సమావేశమైనట్లుగా తెలుస్తోంది. సెర్చ్ ఆపరేషన్ పూర్తయితే మరికొంతమంది కీలక నేతలు చనిపోయి ఉంటారా అనేది ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తుంది. అయితే పోలీసుల వైపు నుంచి అయితే ఇంకా ధృవీకరించాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఇంకా పూర్తి సమాచారం ఉంది. అయితే ఏ క్యాడర్ వాళ్ళు ఇక్కడ సమావేశమయ్యారు, సీసీ మెంబర్ ఒక్కడే ఉన్నారా, ఇంకా కొంతమంది ఉండి దీనికి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ మీద చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రధాన కార్యదర్శి అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందిన తర్వాత మావోయిస్టులు పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డారు. కొంతమంది కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 2 విధాలుగా 2 భిన్నమైనటువంటి వాదనలు కొనసాగుతున్నాయి. కొంతమంది పూర్తిగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సరెండర్ కావాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అనేటువంటి ఒక వాదన తెర మీదకి తెస్తే, పాత తరం నేతలు సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి నేతలు ఎటో కటు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది, ఎట్టి పరిస్థితుల్లో పోలీసు ఈ ఉద్యమాన్ని ఈ దాడుల్ని ఇక్కడ ఉండి ఎదుర్కోవాల్సిందే, ఖచ్చితంగా ప్రజల వైపు నిలబడాల్సిందే అనే ఒక వాదనని కొంతమంది నేతలు తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. దీని మీదే సెంట్రల్ కమిటీలో చర్చ జరుగుతుంది. దీని మీద ఇటు నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం కానీ మాడ్ అటవీ ప్రాంతం ఈ 2 ప్రాంతాలని సేఫ్ జోన్గా ఎంచుకొని, ఎందుకంటే కర్రెగుట్టల ప్రాంతంలో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఇప్పటికే కొన్ని స్థావరాలను స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎక్కువగా కుమ్మింగ్ ఆపరేషన్ విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ 2 ప్రాంతాలని సేఫ్ జోన్గా ఎంచుకొని ఇక్కడ ముఖ్య నేతలు తలదాంచుకొని తమ భవిష్యత్తు కార్యాచరణ మీద చర్చిస్తున్నట్లుగా ఇంటెలిజెన్సీ సమాచారం ఉంది. పూర్తిగా నలువైపులా కూడా భద్రతా బలగాలు చుట్టుముట్టి ప్రస్తుతం అయితే కుమ్మింగ్ ఆపరేషను, మరోవైపు బేకర్ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.